హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు మనము ఏపీఎస్పీకి సంబంధించి కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు ఏపీఎస్పీ నుంచి 2520 పోస్టులు అయితే ఉండడం జరిగింది. మరి కేటగిరీ వైజ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే పోటీ ఎలా ఉంది, సివిల్లో కట్ ఆఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కదా. మరి పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి సివిల్లో కట్ ఆఫ్స్ మనమైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ కొన్ని డిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. మరి చాలామంది అభ్యర్థులు ఏపీఎస్పీ కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఏపీఎస్పీకి సంబంధించినటువంటి మన అనాలిసిస్తో కట్ ఆఫ్స్ అయితే చేయడం జరిగింది అనమాట. సో ఏపీఎస్పీకి సంబంధించి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే చూద్దాము. అలాగే ఓవరాల్గా ఈ 38,000లో కూడా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ ఈ తక్కువ మందిలో ఈవెంట్స్ స్కోర్ ఎక్కువ చేసిన వాళ్ళు కూడా చాలానే ఉన్నారు కాబట్టి సో కట్ ఆఫ్స్లో అనేది కొంత వేరియేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, అయితే మరి డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందన్నమాట. నేను ఇచ్చేటువంటి కంటెంట్ మీకు కానీ నచ్చినట్లయితే కంపల్సరీ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ యొక్క మార్క్స్ మరియు డిస్ట్రిక్ట్ కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఒకసారి ఈ 2520 పోస్టులలో మనకు ఏ క్యాస్ట్కు అంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి అయితే చూద్దామన్నమాట. ఇక్కడ ఓపెన్లో వచ్చేసి 1008 పోస్టులు అయితే ఉండడం జరిగింది. హైయెస్ట్గా 1008 పోస్టులు ఓపెన్లో అయితే ఉండడం జరిగిందనమాట. మరి ఆ తర్వాత అత్యధికంగా మనకు వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 252 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇక్కడ పోటీ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కంపేర్ టు ఎస్సీ కూడా ఈసారి చాలా తగ్గే అవకాశం అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి ఉంది. అలాగే బీసీఏలో 176, బీసీబీలో 252 పోస్టులు అయితే ఉండడం జరిగింది. బీసీసీలో వచ్చేసి 25 పోస్టులు అయితే ఏపీఎస్పీ నుంచి ఉండడం జరిగిందనమాట. అలాగే బీసీడీ వచ్చేసరికి 176 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే బీసీఈ వచ్చేసి 101 పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే మనకు హైయెస్ట్గా 378 పోస్టులు ఎస్సీ కేటగిరీ నుంచి అయితే మనకు ఉండడం జరిగిందనమాట. అలాగే ఎస్టీ కేటగిరీ నుంచి వచ్చేసి 152 పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది. ఇవి ఓవరాల్గా మనకు వచ్చేసి స్టేట్ వైడ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి ఒకసారి మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తిలో చూసుకొని ఇక్కడ మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయైతే చూసుకొని మరి కేటగిరీ వైజ్ పోస్టులు చూసుకున్నాము. ఇప్పుడు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఒకసారి అయితే చూద్దాము. అలాగే ఒకసారి మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఒకసారి మీరు చూస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్కి మ్యాక్సిమం -1 or 2 మార్క్స్ ఉండే అవకాశమే తప్ప ప్లస్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట. మ్యాక్సిమం -1 or 2 మార్క్స్ ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి ఓసీ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే 119 నుంచి 122 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది ఓసీ కేటగిరీ నుంచి. అలాగే బీసీఏ నుంచి 114 నుంచి 117 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే బీసీబీ నుంచి 113 నుంచి 118 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే బీసీసీ నుంచి 95 నుంచి 98 ఉండే అవకాశం అవుతుంది. అలాగే బీసీడీ నుంచి 116 నుంచి 120 మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే బీసీఈ కేటగిరీ చూసుకున్నట్లయితే 106 నుంచి 110 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే 107 నుంచి 112 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. ఎస్టీ కేటగిరీ నుంచి 103 నుంచి 108 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి చూసుకున్నట్లయితే 107 నుంచి 111 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో స్పెషల్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఇంకా తగ్గే అవకాశం కూడా ఉందన్నమాట. అలాగే ఏబిఓ ఎస్టీ చూసుకున్నట్లయితే 94 నుంచి 99 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇవి ఏపీఎస్పీకి సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి కట్ ఆఫ్స్. ఒకసారి అభ్యర్థులు గమనించుకోవాలి, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్కి -1 or 2 మార్క్స్ ఉండే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం ప్లస్ ఉండే అవకాశం అయితే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్పీ విషయంలో అయితే. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి కూడా మ్యాక్సిమం తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇది ఏపీఎస్పీకి సంబంధించి మన అనాలిసిస్ ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కట్ ఆఫ్స్. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క గ్రౌండ్ స్కోరు, మీ యొక్క సివిల్లో మీకు ఎంత స్కోర్ వచ్చింది ఎగ్జామ్లో అనేది కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎనీవే, మన కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది. మీ యొక్క మార్క్స్ మరియు డిస్ట్రిక్ట్ అయితే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.